అయినా గాని అగో సంధ్యారాణి కన్న తల్లిని కాట్లదానం చేసుకొని నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏ రాజ్యం పోవాలి, నాకు ఎవరున్నారు? అందుకే అంటారు ఏ ఆడపిల్లలకైనా అయ్యవ్వ ఉన్నప్పుడే రూపాయి బలం అంటారు. అయ్య చచ్చిపోతా ఆటాన బలం పోతుంది, అయ్య చచ్చిపోతా ఇంత బలగం పోతుందట. అయ్యవ్వ చచ్చిపోయినాక ఏ అన్నగాడి చేత పట్టబోడు, ఏ వదిన చేత పట్టబోదు. నాకు తల్లి లేకపాయే, నాకు తండ్రి లేకపాయే, తోడ పుట్టిన అన్నేమో ఇంతకెళ్ళి ఎల్లగొట్టే. నాకు తల్లి తోడా చిన్నమ్మలు ఉన్నరా అని చిన్నమ్మల పట్టం పోవన్నా, నాకు తండ్రి తోడ పెద్ద బాబులు ఉన్నరా అని పెద్ద బాబుల పట్టం నేను వెళ్ళిపోవన్నా అని. ఓ లోకాల శంకర ఎక్కడున్నావు? ఇచ్చినోడ ఈశ్వరుడ కొంచెం ఓటోడ యమధర్మరాజా. ఓ లోకాల శంకర మందంత పూల పూయ ఎత్త నేను రాళ్ళ పూయ వేసిన అంట దేవుడా అని లోకాల శంకరుని ఆది చేసుకుంటా. నన్ను నీవారనుకోని దరి చేసుకో గంగమ్మ, నన్ను నీవారనుకోని దరి చేసుకో గంగమ్మ, నీ భక్తులమని నన్ను కాపాడుకో గంగమ్మ, నేనైతే నిన్ను నమ్మిన గంగమ్మ. దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప, దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప. నన్ను నీవారనుకోని దరి చేసుకో గంగమ్మ, నీ భక్తులమని నన్ను కాపాడుకో గంగమ్మ, భక్తులమని మమ్ముల కాపాడుకో గంగమ్మ. చేతులతో అర్చనలు, గొంతులతో కీర్తనలు, చేతులతో అర్చనలు, గొంతులతో కీర్తనలు, చేతులతో అర్చనలు, గొంతులతో కీర్తనలు, చేతులతో అర్చనలు, గొంతులతో కీర్తనలు. నేనైతే నిన్ను నమ్మిన గంగమ్మ, దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప, దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప. నన్ను నీవారనుకోని దరి చేసుకో గంగమ్మ, నీ భక్తులమని నన్ను కాపాడుకో గంగమ్మ, నీ భక్తులమని మమ్ముల కాపాడుకో గంగమ్మ. కామక్రోధాలతో మలినమైన నీ మనసు, కామక్రోధాలతో మలినమైన నీ మనసు, కామక్రోధాలతో మలినమైన నీ మనసు, కామక్రోధాలతో మలినమైన నీ మనసు, మలినమైన మనసుందని నన్ను గ్రహించడమా, మలినమైన మనసుందని మమ్ము దేశించడమా, మలినమైన మనసుందని మమ్ము దేశించడమా, మలినమైన మనసుందని మమ్ము దేశించడమా. నేనైతే నిన్ను నమ్మిన గంగమ్మ, నీకు తెలియని దేవున్నది నేను చెప్పా, నీకు తెలియని దేవున్నది నేను చెప్పా. నన్ను నీవారనుకోని దరి చేసుకో గంగమ్మ, నీ భక్తులమని నన్ను కాపాడుకో గంగమ్మ, నీ భక్తులమని మమ్ముల కాపాడుకో గంగమ్మ. నేనైతే నిన్ను నమ్మిన గంగమ్మ. దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప, దిక్కెవరు లేరు మాకు నువ్వు తప్ప. నన్ను నీవారనుకోని దరి చేసుకో గంగమ్మ. అమ్మవారు సంధ్యారాణి కలకల కలకల కన్నీరు తీసుకుంటా అద్దానవడి లోపల నాకు తల్లి లేకబాయే, తండ్రి లేకబాయే, తల్లి తోడ పుట్టినల్లు చిన్నమ్మలు లేరు, తల్లి తోడ పుట్టినల్లు పెద్దమ్మలు లేరా అని
నేను ఎవరు లేని ఎవదోత కారణైపోతి అందుకే అంటారమ్మా ఆడవిల గల్లకు అవ్వయ్య ఉన్నప్పుడే రూపాయి బలం అయ్యో చచ్చిపోతా ఆటాల బలం పోతుంది అవ చచ్చిపోతా ఇంత బలగం పోతుంది అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఆ కన్న తల్లి వచ్చేతో లోపల ఒక మర్రి చెట్టు ఏనాడు కనబడ్డదో మర్రి చెట్టు కింద కూర్చున్నది కన్న తల్లినేమో కౌశల్య కొండల కన తల్లి సంజయాన్ని ఎచ్చబోయే ప్రాణాలు అయితే 7 పొత్తుల 7 మాపులు కాబట్టేనమ్మా కడుపుల కళ్ళు లేక కలకల కలకల కన్నీరు పెట్టుకున్న కన్నల్ల పుట్ట కంచెల మరికింద వండుకొని ఉన్నాము సంధ్యారావు సత్యదేవి లోపల ఉన్నాగా అడవికి పరిబడి భాగవంతు ఎవరు పల్లె లోగిళ్ళ వేడికొచ్చి ఏమన్నాడు అలానాడు తల్లిదండ్రి ప్రాణం పోతే మంత్రి రావన్న సాధి పెద్ద చేసి అన్నా తండ్రి మంత్రి రావన్న ఇన్ని రోజుల బట్టి చదువు శాస్త్రాలు నేర్చుకున్నా మరి రాధై పుట్టినాడు ఇప్పుడు తెలియట మార్గం వెళ్ళిపోవాలి అందులో బాణాలు తయారు అయ్యాలి మంత్రి రావన్న తోడి మాడవల కన్నా అన్నాడు మంత్రి రావన్నప్పుడు బాణాలు తయారు చేసుకొని ఈయన వెంబడి మంత్రి వాళ్ళు వెంబడి పెట్టుకొని అన్నాడు కాశీ రాజునమ్మ జెండగట్టు చెల్లియాడ మార్గం పోతున్నాని అవి ఎట్లా పోతున్నాడో ఎట్లా పోతున్నాడు పడిరారమయ్య పడిరా పడిరారమయ్య పడిరారమయ్య పడిరా పిల్ల
వస్తాడు పిల్ల కొనరాటి కొమ్మకొని పండుతుంది కావినా మోహిన దైవమా భూతమా ఎవరైనా మంచిది మరి ఆడపిల్ల ఉన్నది లేపి మాటలాడతాను కానీ ఆ పిల్లగాడు కాసి రాదు సంజారాన్ని పేరు వేరే వచ్చిందో పండుకున్న పిల్ల వేడికొచ్చి నువ్వు ఆ పిల్లని ఏ ఊరి ఆ రాజ్యం ఉన్నది కన్న తల్లి వేడికొచ్చి ఏ ఊరి ఏ రాజ్యం అని పలకంగానే అయ్యా నేను ఎవలేని యమదోషకారినున్నా ఈ వెనక చూడబోతే బాయి పాడబడ్డది ముందు చూడబోతే చెరువు పాడబడ్డది అయినా నేను అడ్డ బట్ట కట్టుకున్న ఆడదాన్ని నువ్వు మగవాణి ఉన్నదా ఎవరైతే నీకెందుకయ్యని వచ్చినతో పట్టుకుని ఉన్నది నా పిల్ల పిల్ల నీకైందా ఏంటిదయ్యా పెళ్ళి కాలే నాకు కూడా కాలే పెళ్ళి నేను నిన్ను అడిగినా నీకెవరైనా పెట్టిరా ఏంటి పెట్టి పెట్టలేదు నేను కూడా పెట్టలేదు నేను నిన్ను అడగలే కదా నేను కూడా ఇప్పుడు అడుగుతాను కదా అయినా కానీ అయినా నీ పేరేం పేరు పిల్ల నా పేరుతో నీకేం సంబంధం పెళ్లి కాకపోతే నీ అవయవిత మన్ను పోసుకో వెళ్ళవయ్య వెళ్ళు చదవైతే వాడు వెళ్ళ ఈ మాట ఎక్కడ పిల్ల వెళ్ళవయ్య వెళ్ళు ఏది వమ్మన్నది నీ పట్టణానికి నువ్వు ఈ అభిప్రాయం దీని అందము దీని చందము దీని కళ్ళు కలవరేకల దీని శంపలు శంకు తద్దాలు దీని పురుడు నల్ల తొమ్మిదలు దీని పెదవులు వారిపోయిన దొండ పండుగ బ్రహ్మదేవుడు నా కొరికే చెక్కిన రై శిల్పాన్ని రవే నా చింతకచ్చిన ప్రేమ శిల్పమ్మా ఏ పిల్ల ఎవరై వనములోన ఎవరై వనములోన ఎవరై వనములోన ఎవరై వనములోన ఎవరై వనములోన మళ్ళా రామమ్మా అయ్యా
నేను అడవి లోపల ఎవరు లేని ఏమో దోస్తకారున్నా ఈ పిల్లగాడ తీరు మాట వరగంగా అడవిల్ల సంజారాన్ని శవన పెట్టి నా తండ్రి చచ్చిపోంగా ఏమన్నాడు నా బిడ్డ నువ్వు చచ్చిపోవద్దు నువ్వు పేరుకు రామాలే అడవి లోపల ఎవరు కోరి నిన్ను లగ్గం చేసుకుంటారో అటువంటి పిల్లగాన్ని లగ్గం చేసుకోమన్నా కాబట్టి ఈ పిల్లగాడు నన్ను కోరి లగ్గం చేసుకుంటానంటాడు కాబట్టి అయ్యా ఒకవేళ నేను నీకు నచ్చిందని నువ్వు నాది వేదికి వస్తున్నావు మగవాళ్ళ గుణం మోహం ఉన్నంత సేపే ఆడిదా నింబడబడతారు మోహం తీరినాక నీ వ్యాదారి నాది గోదారి అందు గురించి నీ మాట నేను నమ్మలేనే మరి ఎట్లయితే నమ్ముతావు పిల్ల తెల్లార వరకు ఈ ఊరిని రాసిపోతావు నీ అయ్యదా నీ అవ్వదా నీ తాతదా నీ ముత్తాతది తెల్లారు 4-5 ఊరు మన పట్ట ఇంకో గంట అయితే వెళ్ళిపోలేదు. అయ్యా 4 అయిపోయిందంటే వాళ్ళు రాలేదు మన ఊరు మనది 3 అయిపోయిందంటే నీకు 3 ఏ పిల్లానికి ఏం కావాలో కోరికొచ్చే రైస్ చేయండి కరెక్ట్ ఉంచామన్నారా సరమంచిది నువ్వు ఏనాడు లగ్గం చేసుకుంటానన్నావోనే సంజారాలు ఏమనుకున్నది మరి అందుకే అంటారవ్వా మనం కోరుకున్న వాళ్ళకంటే మనం కోరి వచ్చిన వాళ్ళు ఎంతో సుఖ పెడతారంటారా అని గానాడి దినం లోపల అడవి నాదరికిచ్చి గోరకిచ్చి ఆ పిల్లల్ని లగ్గం చేసుకుంటానా అని వేలుకున్న ముద్దు టుంగరం తీసి గంధర్వ కళ్యాణం చేసుకున్నాడు పిల్లగాడు మాత్రం కాసి రాదునమ్మా రావే పిల్ల మన ఇంటికి వెళ్ళిపోదామని అడవిలో సంఘాలు ఎంబడి పెట్టుకున్నాడమ్మో కాదు కాదు సంబరపడకుండా సంతోషపడకుండా ఒక్క ఏమడ బార పల్లెని ఆవిడ కాది ఊరి పట్నం వెళ్ళిపోతానని రమయ్య పోతే వెళ్ళనా రాఘవా పోతున్నాడో రంగు మేడల్లో ఎరవచ్చిండు బాగా సంధ్యారాని తల్లి లేడని బాధపడకు తండ్రి లేడని బాధపడవు తల్లై సాధుకుడు తండ్రి సాధుకుంటానని చెప్పి 7 విద్యల్ల కలియాడు లోపల రంపరాంగ దాసిలో కావలి పెట్టన్నా రంగబాలు లోపల పేరుకున్న భర్తలు పట్టుకొని ఇక్కడ తల్లి సంధ్యారాన్ని ఉంటున్నది కచ్చిరికల కాజరాజు రాజ్యం దేశం వెళ్తాను దినమంటే 1 రోజు వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు అట్లా 3 నెలల పొద్దు కావంగా దేవదేవుడు దేవదంగమేకల తోడు చూస్తా ఉన్నాడే అయ్యో అక్క దేవదంగమయ్యా ఆ తల్లి సుశీల రాని మరి వాళ్ళ జీవులు స్వర్గం లోకమందలేవు లోకమందలేదు అంతగానే లేదు మరి అటువంటి కనుక పక్షాలు తిరగబట్టాడమ్మా దేవదేవుడు దేవదంగం ఎక్కడ తోడు ఉంటుంది బిడ్డ రానున్న కాలం లోపల మీరు భార్య భర్తలై పుట్టేది ఉన్నది అలనాడు కనుక మరి తండ్రి జీవుని చేతులు అవలబట్టిండు ఓ బిడ్డ తండ్రి నీ గర్భాన్ని తండ్రి ఉట్టాలని అన్నగాని కడుపులో పడి తల్లి ఉట్టాలనమ్మా ఎన్ని రోజులకున్నది అన్నగాన్ని నీ కాళ్ళు మొక్కే పోతే పరమాత్మ అతడు పరమాత్మ సంగమయ్యనమ్మా అలనాడు 2 సంతాన బలం చేతిలో బలపట్టిండు కన్న తండ్రి బలమేమో సంగారాన్ని కడుపులో బలోని కడతాడు మరి కన్న తల్లి సంతాన బలమైన మరి రమాదేవి గర్భాన ఓడి కడతా ఉన్నాడే
పాపకారి పాపాత్ముడా అలనాడు నీ తల్లిదండ్రులకి అగ్గి పట్టలేదు వెళ్ళబోతున్నా నీ తోడ ఉత్తలు చేతిలో పట్టలేదు ఎన్ని రోజులకున్న ఆడబిడ్డ కాళ్ళు పక్కి పరమాత్మగా సంగమయ్యా సంధ్యారాణి కడుపు లోపల కొడుకు పొలం ఒడిగడితే అగో రమాదేవి గర్భాన ఎప్పుడు మాత్రం బిడ్డను ఒడిగట్టిందో ఆడవిల్ల సంధ్యారానికైనా గాని కొడుకు పరము ఏనాడు ఓడిగట్టిందో ఈ ఆండవులో నా పిండమాయ నా పిండ రూపమాయే 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 ఒకటే గడియాలు దగ్గర ఒకటే గడియాలు దగ్గర రెండు మూడు గడియాలు ఎల్ల దాడబట్టే రెండు మూడు గడియాలు ఎల్ల దాడరాయా అమ్మవారికి సంధ్యమకైన గాని ఒకేసి గంటల ఓగిళ్ళు పోయింది రెండేసి గంటల రోగిళ్ళు పోతుంది మూడేసి గంటల ముద్దాడి వెళ్ళవుతున్నది నాలుగేసి గంటల సందులు వస్తున్నాయి ఐదేసి గంటల ఆయుసులు పోతున్నదా 9 గడియలు ఏనాడు కన్న తల్లి దగ్గర వస్తున్నాయో ఇయ్యా అమ్మమ్మ నువ్వు తాళలే అమ్మ ఓయమ్మ నువ్వు తాళలేనమ్మా అమ్మమ్మ ఇక తాళలేను అమ్మ ఓయమ్మ నువ్వు తాళలేనమ్మా అమ్మమ్మ నువ్వు తాళలేను అమ్మ చూడాలమ్మా నాకు దూరాల దాడి వారోయమ్మ దూరవరము చూడాలమ్మా దూరాల దాడి వారోయమ్మ దూరవరము దూరాలమ్మ అమ్మాయి నాకు ఎరుపు జగ్గేలే కొమ్మ ఎంత రంగుల బీమమ్మ ఎరుపు గెలగెలే కొమ్మ ఎంత రంగుల బీలమ్మ నది నలుగుల నలుగుల కరగడుకోవాలి వాడు ఇప్పుడు ఆయనే కొమ్మ ఇంత వేసిన పురుషులమ్మ వాడు ఇప్పుడు ఆయనే కొమ్మ ఏడుగల పోతాలన్న అమ్మవారికి ఏనాడు కొండలో ప్రతి దెబ్బలో చేరిపోవంగా ఈ ఆరాదేవయ్య ఏ మరి అటువంటి మరి రమాదేవి గర్భాన అగో సురేంద్రపురి పట్టము లోపల అగో అందమైన బిడ్డ ఉడుతున్నదో సంధ్యారాణి గర్భాన కొడుకుంటున్న 3 గడియలకు రమాదేవి గర్భాన బిడ్డ ఎప్పుడు పుట్టాడో రంగు మారులో 17 రప్పరంగు దాసోళ్ళు పిల్లగాలికి తానాలు పోసి అగో కన్న తల్లి ఒడి లోపల కన్న కొడుకు నేస్తున్నారు అమ్మవారి సంధ్యారాని కొడుకు పుట్టంగానే అల్లారి ముద్దుగా దాదుకోవంగా 3 ఏళ్ళ 21 రోజు ఏనాడు దగ్గరికి వచ్చిందో ఆ కొడుకు కేరి పెట్టి అల్లాని అమ్మల్ల విలిపిస్తే కన్న తండ్రి సుందరసేన మహారాజు కాబట్టి కన్న తండ్రి పేరు గలవల్లాని ఆ కన్న కొడుకు పేరు సూర్యకాంత మహారాజు అని పేరు పెట్టిందో మరి అన్నగారు అటువంటి ఒక్క ఏనాడు సత్యశీల మహారాజు ఆడివిల్ల గర్భవాసమందు ఆడివిల్ల ఉట్టలేనా ఆడివిల్ల పేరు సుమలత రానని పేరు పెట్టిందో రమణీయ దేవి ఏమని
అనుకున్నది మరి బ్రాహ్మణుల పిలిపిస్తే వాళ్ళకి ఆవుదానం ఇయ్యాలి, గోదానం ఇయ్యాలి, ఎండి దానం ఇయ్యాలి, బంగారం దానం ఇయ్యాలి. అగో వాడికి వచ్చింది ఏంది, నాకు రాందేంది, వాడే పేరు పెట్టన్న నేను పెట్టుకోనా అని బిడ్డ పేరు సుమలతరానని పేరు పెట్టుకున్నదో. మరి బిడ్డ పేరు సుమలతరానని పేరు పెట్టుకున్నావు. ఇక్కడ అడవిల్ల సంధ్యవ కొడుకును పట్టుకొని, అక్కడ అడవిల్ల రమాదేవి బిడ్డను పట్టుకొని అల్లారు ముద్దుగా దాదుకుంటానని ఈ అలవన పవన శ్రీశైలవాస జోలాలి మరి తల్లిదండ్రులు మర్చిపోయింది, తోడవు తల్లి మర్చిపోయింది, కొడుకు బ్రహ్మల పడుతూ ఉన్నది. ఏడాది పిలగాడు, 5 నెలల పిలగాడు, నడక నేరవంగ 4 గంటల పిలగాడు, ఆట పాటల తోటి పిలగాడు కనుక మరి సూర్యకాంతం 5 నెలల పిలగాడు పెరిగిన పిలగాడు రారా నా కొడక 5 నెలల పిలగాని వెళ్ళిన మాట కూడా పిలగాని మాటలాడుతున్నావు. రాజుల కులవు లోపల కొడక నీకు రాస విత్తలు కావాలి కానీ రెండవుతులు రావాలి. కన్న తల్లి పిలగానికి తడిపెడి తనవేసి స్థానం పోసింది. బట్టలు అడిగించి కన్న పడుకునే తెలుగు సంకలి ఎత్తుకోని అగో 7 గంట పేరు తన ఇసుకోవాలి బల్లము తీసుకువచ్చి అగో కన్న తల్లి సంధ్యారాణి అగో కన్న కొడుకుడు సూర్యకాంత మహారాజును అగో పని లోపల వేస్తున్నదో 7 గంట పేరు తన ఇసుకోలు బల్లలు 5 నెలల పిలగాడు సూర్యకాంత మహారాజు. అయ్యో సర్వీయ బల్లలోన బల్లలోన సర్వీయ బల్లలోన బల్లలోన సర్వీయ బల్లలోన బల్లలోన సర్వీయ బల్లలోన బల్లలోన అయ్యో 5 నెలల పిల్లగాడు ఓ దేవుడా 5 నెలల పిల్లగాడు ఓ దేవుడా మలగా బలపాలు వచ్చే గాబాలుడు బలపాలు వచ్చే గాబాలుడు సౌరనలో వచ్చే ఓ దేవుడా సౌరనలో వచ్చే ఓ దేవుడా సంతములు నెరవట్టే గాబాలుడు సంతములు నెరవట్టే గాబాలుడు 7 గంట ఎప్పాడు 60 పోల బల్లల 4 ఏలాలు 18 ప్రాణాలు వార్షాలు భారత భాగవతం నేర్పుతూ ఉన్నడే.
చేసుకోవాలి మళ్ళీ 5 ఏళ్ళ పిల్లగాడు పోయి 7 ఏళ్ళ పిల్లగాడు జరుగుతున్నాడమ్మా